ఓపెన్ ప్లేస్ అండి. ఇలా సెకండ్ ముగ్గురు తీసుకుంటున్నారు వీడియో. నేను పాస్ పోసుకుంటే కూడా తీసేయండి అని ఇలా అంటున్నానండి. అది కూడా తీసుకుంటారండి. మరి నేను ఏమన్నా నువ్వు పోయడానికి పోతున్నావు అని మాకు తెలియదు కదా. పోయింది మరి ఇలా ఎలా ఊరుకున్నాను? ఏమో మరి నువ్వు ఒకసారి నీకు నడువులు పనిచేయకను, కాళ్ళు పనిచేయకను కూర్చుంటా ఉంటావు రోడ్ల మీద. ఇప్పుడు బాగానే పనిచేస్తున్నాయి నాకు అన్ని కూడా. నువ్వు అలా ఈ నేచర్ కాల్స్ సంబంధించి మాట్లాడుతుంది. ఇంకా నచ్చుతారు. నేను అదే చెప్తున్నానండి. ఈ మధ్య చీరలు ఈ మధ్య చీరలు కట్టుకుంటున్నారు. ఇంతకు ముందులా లేదు. ఈ డ్రెస్సుల్లో కూడా రావట్లా. ఏదో ఎప్పుడో ఇంట్లో ఉన్నప్పుడు చీరల్లో బుట్టబొమ్మ బుట్టబొమ్మ. మా అభిమానండి సీతానగర్ నా ఫ్రెండ్ ఇవాళ చూడడానికి వచ్చారండి. జాబ్ చేస్తున్నారు. చాలా డీసెంట్గా ఎంత అభిమానం ఉంటే లక్ష్మమ్మ నేను వస్తున్నానమ్మా అన్నారు. రెడ్డమ్మ అన్నారు. ఎవరో నాకు తెలియదు. అయినా సరే రెడ్డమ్మ పాలు చల్లారుతాను. తాగు నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకు. మాట్లాడు తాగుతూ మాట్లాడు. ఆయన చక్కగా వచ్చారండి. డైరెక్ట్ వచ్చేసరికి కట్ట ఊరు షాప్ పైన ఉన్నారంటే వచ్చేసారు. నాకు ఏంటి రూల్స్ పెడితే ఉద్యోగం ఉందమ్మా అన్నట్టు అది కొంచెం సిగ్గి కూడా అబ్బాయికి అలా చూపించాను. నేను అలా అంటే ఆయన చూపించాను. ఏదో పెద్ద షార్ట్ ఫిల్మ్ చెప్తాను, 20 లక్షల మూవీ తీసేస్తానంటే కాదు. ఆయన నేను అలా అన్నట్టు ఆయన ఫేస్ ఆఫ్ పెట్టాలి. ఆయన కెమెరా అలవాట్లేదు కదా, అందుకు నేను చూపించట్లా. నువ్వు సర్ది పెట్టుకుంటే కెమెరా అలవాటు లేని వాళ్ళని సర్ది పెట్టుకోకూడదు. ఎవరికి కెమెరా అలవాటు ఉండదు. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం ఎప్పుడైనా. అలాంటి హ్యాపీ చాలా చాలా మనిషి మనసి మా ఫ్రెండ్ నాకు చాలా చాలా సంతోషం. ఆ ఫ్యామిలీ అంతా కూడా నిండు నన్ను అందరూ కూడా దీవించుకొని అడుగుతారు. లక్ష్మమ్మ దేవుళ్ళు మంచివి, లక్ష్మమ్మ నన్ను దీవించుకొని అడుగుతారని కోరికేసి. ఎందుకు అడుగుతారు చెప్పాను నేను. నువ్వు ఈ వయసులో కూడా ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి. నువ్వు నా వయసుతో నువ్వు పోల్చుకో. నన్ను కింద తొక్కేయాలని మాత్రం చూడకే. నిన్ను నేను తక్కువ చేయట్లేదు. అంటే ఈ వయసులో ఎవరన్నా ఇంత ఎంజాయ్ చేయగలరా? అదే మరి వయసుతో నీకు సంబంధం లేదు. నా మెదడు చిన్న పిల్ల. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చిన పిల్లలే అమ్మ అబ్బా అంటారు. నువ్వు ఈ వయసు వచ్చిన ఇంత స్ట్రాంగ్ ఉన్నావు కాబట్టి అమ్మ ఆశీర్వదించమ్మా. మా పిల్లలు కూడా 30 రాలేదు, 25 ఏజ్ కుర్రోళ్ళు అంటున్నావా? నన్ను షర్ట్ ఏంటి, అవతారం ఏంటి, ప్యాంట్ ఏంటి, నరక ఏంటి, ఆ గిఫ్ట్ ఏంటి, ఆ గడ్డం ఏంటి, ఆ మీసం ఏంటి, ఏమన్నా ఎట్లు లక్షణాలు ఇంత ఉన్నాయా నీ దగ్గర? అందుకే కదా నువ్వు సీతానగరం హీరోయిన్ అయిను. అంతే కదా. లేకపోతే నువ్వు హీరోయిన్ అయ్యేదానివి కాదు. నేను రోడ్డు మీద ఎట్లా చూస్తానో నేను చూస్తానే ఉన్నా. హీరోయిన్ వచ్చిందండి మా ఏరియా కానీ అందరు చూస్తాను. అవునవును జోగది నిజమే. నిన్న కారు ఆపి మరీ దిగి మాట్లాడి వెళ్తాను. తెలిసిన వాడు వీడియోలలో చూసి గుర్తుపెట్టారు. బాగుందా పాలు? మంచోడు అనడం కూడా తప్ప. అందరంట చెడ్డోడు అని చెప్పండి. నన్ను వస్తామండి. కనకానికి తెల్లటి కారు పెడితే వస్తామండి. ఆటో పెట్టండి, లేదా రిక్షా పెట్టండి, సైకిల్ అన్న పెట్టండి. సైకిల్ అన్న పెట్టండి దయచేసి. బాయ్ అండి. బాయ్ అండి. నమస్తే.